సింపుల్గా అరిటాకులో వంకాయ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక. అరిటాకులో వంకాయ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బిగ్ సైజ్లో ఉన్న వంకాయని తీసుకోండి. నీట్గా వాష్ చేసుకొని పక్కకి పెట్టుకోండి. మసాలా మిక్స్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో తగినంత కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్, మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్స్ పెరుగు కాస్త పులిసింది కాకుండా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మసాలా మొత్తం బాగా కలుపుకోండి. మిక్స్ చేసుకున్న దాంట్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా కలిపి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయని తీసుకొని కాడను కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సన్నగా ముక్కలుగా తరుముకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోవాలి. మరీ మందంగా కట్ చేసుకోకూడదు, మరీ పల్చగా కట్ చేసుకోకూడదు. మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలా అయితే ఉడకడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని కాస్త పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అరిటాకుకు కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయని ఒక్కొక్క పీస్ని తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని 2 సైడ్స్ మంచిగా అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పీసెస్కి మసాలా నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆ స్లైసెస్ని ఒకదానిపైన ఇంకొకటి సరిగ్గా పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి, ఎందుకంటే వంకాయ కలర్ చేంజ్ అయిపోయి చేదెక్కుతుంది. ఇలా అన్ని పీసెస్కి మసాలా అనేది పెట్టుకున్న తర్వాత ఈ వంకాయ అనేది చాలా ఎత్తుగా అయిపోయింది కాబట్టి హాఫ్ని ఇంకో లీఫ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ అరిటాకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లోజ్ చేసి ఏదైనా దారంతో గట్టిగా టై చేసుకోవాలి. ముడి లూజ్గా లేకుండా గట్టిగా టై చేసుకోవాలి, లేదంటే ఫ్లిప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయిద్ది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకోవాలి. అలాగే ప్రిపేర్ చేసుకున్న అరిటాకులోని వంకాయలను కూడా ప్యాన్లో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన ఇంకో అరిటాకుతో క్లోజ్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతుంటే వచ్చే స్మెల్కి ఎవరైనా వారే వా అని అనాల్సిందే, అంత యమ్మీగా ఉంటుంది ఆ స్మెల్. చూసారా? ఇలా ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేసి అరిటాకుని తీసేయాలి. ఒక గరిటెతో కానీ లేదా ఇలాంటి పుల్కా స్టిక్తో కానీ జాగ్రత్తగా ఈ అరిటాకు వంకాయని టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ టర్న్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయండి. ఈ వంకాయ కూర వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ వంకాయ టోటల్గా కుక్ అవ్వడానికి 15 మినిట్స్ టైం దాకా పట్టింది. 15 మినిట్స్ తర్వాత ఇలా కుక్ చేసుకున్న వంకాయని ప్లేట్లోకి తీసుకొని ఓపెన్ చేసి చూడండి. ఎంత యమ్మీగా ఉంటుందో, టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసే వంకాయ కర్రీ కంటే ఇలా డిఫరెంట్గా చేసి అరిటాకు వంకాయ కర్రీ వేడి వేడి అన్నంతో తిన్నారంటే రోజు తినేదానికంటే 2 ముద్దలు ఎక్కువే తింటారు.
అంత బాగుంటుంది. మీకు నచ్చిన వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, మీ వంటకు వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే, అంత బాగా ఉంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో అరిటాకులో వంకాయ కర్రీ. మీకు నచ్చితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.